రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమ్నెల్లో చూస్తున్నారు. ఇక మన ఫ్యూచర్ అంతా కూడా సముద్ర గర్భంలోనే, అంటే మనకు సంబంధించినటువంటి పర్సనల్ కంటెంట్ లైక్ మెయిల్స్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, లేదా అంతదాకేందుకు ఇప్పుడు మీరు చూసినటువంటి యూట్యూబ్ వీడియో కావచ్చు, ఇవన్నీ కూడా సముద్ర గర్భంలోనే స్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఇదేంటి, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో పాటు దీనివల్ల అసలు మనకి లాభమా నష్టమా, అసలు సముద్ర గర్భంలో డేటా పెట్టడం ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డేటాని ఎలా స్టోర్ చేస్తుంటాం సర్వర్స్లో అనే దాని గురించి మాట్లాడదాం. సో సర్వర్స్ అనేది కూడా కాదు, బేసిక్గా మన డేటా అంతా కూడా డేటా సెంటర్స్లో స్టోర్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో డేటా సెంటర్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకుంటున్నారు, మీ మెయిల్స్ సేవ్ అవుతున్నాయి, మీ ఫొటోస్ సేవ్ అవుతున్నాయి. అంతదాకెందుకు ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఎక్కడో దగ్గర సేవ్ అయి ఉంటేనే కదా, అంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి సర్వర్లో స్టోర్ అయి ఉంటేనే కదా మీరు కూడా చూడగలుగుతున్నారు. సేమ్ అదే విధంగా మనం ప్రతి ఒక్కటి, ఇన్ఫ్యాక్ట్ మన కామన్ యూజర్స్కి, అంటే రెగ్యులర్గా మనం వాడేటువంటి యూసేజ్కే మనకి 15 GB సరిపోవట్లేదంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్, అలాగే పెద్ద పెద్ద బ్యాంక్స్, అలాగే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా స్టోరేజ్ కోసం చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ డేటా స్టోర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రొటెక్ట్ చేయడం, అంటే లైక్ హ్యాకింగ్ కాకుండా, అలాగే దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఎక్కడ దెబ్బ తినకుండా కాపాడటానికి మరింత ఎక్కువ ధనాన్ని అయితే ఖర్చు పెడుతూ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటి యొక్క కాస్ట్ కటింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో అన్ని కంపెనీస్ కూడా రీసెర్చ్ చేస్తున్నాయి. కాకపోతే దీంట్లో మైక్రోసాఫ్ట్ ఒక అడుగు ముందు వేయడం అయితే జరిగింది. సో మైక్రోసాఫ్ట్ చేసినటువంటి పని ఏంటి అంటే, భూమి మీద ఉన్నటువంటి ఈ డేటా సెంటర్ని మనం సముద్ర గర్భంలో ఎందుకు పెట్టకూడదు, అసలు సముద్ర గర్భంలోనే ఎందుకు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, మనకి కంపేర్డ్ టు భూమి మీద కన్నా సముద్ర గర్భంలో టెంపరేచర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. సో టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల సర్వర్ రూమ్స్కి, అలాగే డేటా సెంటర్స్కి లాభం ఏంటి అని అంటారా? సో డేటా సెంటర్స్లో ఉండేటువంటి కంప్యూటర్స్ జనరేట్ చేసే హీట్ని కూల్ చేయడం కోసం వీళ్ళ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది చూసారా, లైక్ ఏసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా మెయింటెనెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. పవర్ బిల్స్ రూపంలో కావచ్చు, మెయింటెనెన్స్ రూపంలో కావచ్చు, సో అక్కడ ఉండేటువంటి హ్యూమన్ రిసోర్సెస్ కోసం కావచ్చు. సో వీళ్ళంతా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ వాస్తవానికి అక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ₹1 అయితే మనం దీని మెయింటెనెన్స్కి మరొక $2 నుంచి $3 దాకా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. సో కంపెనీస్ ఖర్చు పెడతాయి, ప్రాబ్లం లేదు. మళ్ళీ దీన్ని ఎవరి మీద దుద్దుతారు? మనలాంటి సాధారణమైనటువంటి యూజర్స్, అంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కదా వీటిని అయితే అల్టిమేట్గా బేర్ చేయాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎంకి వెళ్తారు, ఏటీఎంలో మీరు ఏసీని చూస్తుంటారు. సో ఏసీ మన కోసం కాదు, కస్టమర్స్ కోసం కాదు, దాంట్లో ఉండేటువంటి మిషన్ ఏదైతే ఉందో 24/7 రన్ అవుతూ ఉంటుంది కాబట్టి అది టెంపరేచర్ జనరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ ఓవర్ హీట్ అవ్వటం వల్ల సిస్టమ్ హ్యాంగ్ అవ్వటం, లేదన్నట్టయితే ల్యాగ్ అవ్వటం, లేదా షట్ డౌన్ అవ్వటం, లేదా దాని లైఫ్ స్పాన్ తగ్గిపోవటం, ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండడం కోసమే వీళ్ళు అక్కడ ఏసీస్ని అయితే అమర్స్తుంటారు. ఇది కేవలం ఒక ఏటీఎంలోనే మీకు ఈ విధంగా 1 టన్నో లేదా 1.5 టన్నో ఏసీని వాడుతున్నారంటే ఒక డేటా వేర్ హౌస్లో ఎంత ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. లైక్ ఇప్పుడు మనం ఆన్లైన్ షాపింగ్కి లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, పేటిఎం కావచ్చు, లేదా యూట్యూబ్ కావచ్చు, ప్రతి దానికి కూడా డేటా వేర్ హౌస్లో వీళ్ళ డేటా అన్నిటినీ కూడా సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో అలాంటి దగ్గర మెయింటెనెన్స్ ఖర్చు ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ మెయింటెనెన్స్ ఖర్చు అంతా కూడా ఎండ్ యూజర్స్ అయినటువంటి మన మీద నుంచే వీళ్ళు డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటికీ స్వస్తి చెప్తూ ఈ ప్రైజెస్ని మరింత తక్కువగా మన ముందుకు తీసుకొని రావడం కోసం 2018 అంటే సరిగ్గా ఇదే నెల 2 సంవత్సరాల క్రితం వీళ్ళు సముద్ర గర్భంలో ఒక డేటా సెంటర్ని రన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనకు పుట్టిన ప్రాజెక్టే ఈ నాటిక. సో ఈ నాటిక సహాయంతో వీళ్ళు ఏంటంటే ఈ డేటా వేర్ హౌస్ లేదా డేటా సెంటర్స్ యొక్క ఖర్చుని తగ్గించాలి అని అనుకున్నదే తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికే ఫ్రాన్స్ యొక్క నేవీ సహాయంతో వాళ్ళకి సంబంధించినటువంటి షిప్స్ బిల్డ్ చేసేటువంటి కంపెనీస్ తోటి ఒక కంటైనర్ని అయితే డిజైన్ చేయించారు. దీని యొక్క పొడవు సుమారుగా 2.8 మీటర్ల దాకా రావడం జరుగుతుంది. ఇదే కాదు, ఇది వచ్చేటప్పటికే వాటర్ టైట్ కంటెంట్, అంటే లోపలికి వాటర్ 1 సింగిల్ డ్రాప్ కూడా వెళ్ళడం జరగదు. లైక్ సబ్మెరైన్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి మెటీరియల్ తోటి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు 12 ర్యాకుల్ని అండ్ అట్ ద సేమ్ టైం 864 సర్వర్స్ని అందులో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. సో 864 సర్వర్లు అంటే దాంట్లో ఎంత డేటా స్టోర్ అవుతుందంటే సుమారుగా
27.5 పెటాబైట్ల యొక్క డేటాని మనం అందులో స్టోర్ చేయొచ్చు. పెటాబైట్ అంటే ఏంటో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. 1024 GB ఈజ్ ఈక్వల్ టు 1 TB. అలాంటి 1 TBలు 1024 TB ఈజ్ ఈక్వల్ టు 1 పెటాబైట్. అంటే మీరు ఆలోచించండి ఎంత జీబీ డేటానో. అప్రాక్సిమేట్లీ ఇంకా మీకు కొంచెం కస్టమైజ్ చేసి చెప్పాలి అన్నట్లయితే కనుక సుమారుగా 5 లక్షల 4K మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందులో సునాయాసంగా అయితే సేవ్ చేయొచ్చు. 5 లక్షల మూవీస్ అంటే చిన్న విషయం ఏం కాదు. ఇక దీన్ని ఎక్కడ డిప్ చేయాలి అంటే, సముద్రం అంటే చాలా ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద, ఎక్కడ డిప్ చేయాలి అనేటువంటి దానిలో వీళ్ళు స్కాట్లాండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. స్కాట్లాండ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐలాండ్లో అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అదేంటి ప్రపంచంలో ఇంత పెద్ద ప్రపంచంలో వీళ్ళకి స్కాట్లాండే దొరికిందానంటే, అక్కడ ఆల్రెడీ ఒక కంపెనీ రెన్యూబుల్ సోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండ్ పవర్ ఉంటుంది చూసారా, అలాగే సోలార్ పవర్ ఉంటుంది చూసారా, అలాగే అలలు ఉంటాయి చూసారా, వాటి ద్వారా పవర్ని జనరేట్ చేసి వాటిని యూస్ చేసుకునేటువంటి రిసోర్సెస్ మీద ఒక కంపెనీ అయితే R&D చేస్తుంది. ఆ రిసోర్సెస్ ఉంటాయి, ఆ రిసోర్సెస్తోనే దీన్ని రన్ చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు అక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దీనికి కావాల్సినటువంటి పవర్ అంతా కూడా అక్కడి నుంచే వీళ్ళు ఆ సర్వర్స్కి మెయింటైన్ చేయడం అయితే జరిగింది. అంటే దాని లోపల అసలు ఎవ్వరు ఉండరు, జస్ట్ కేవలం కంప్యూటర్స్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అనూహ్యంగా వెరీ గుడ్ రిజల్ట్స్ అయితే మైక్రోసాఫ్ట్ చూసింది. అంతేకాదు ఇది వచ్చినప్పటికే సుమారుగా 117 అడుగుల లోతున వీళ్ళైతే ఈ డేటా సెంటర్ని ప్లేస్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు మరికొంత డ్రై నైట్రోజన్ని కూడా ఇందులో ఫిల్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల కూడా ఒకవేళ పొరపాటున సముద్రంలో ఎక్కడన్నా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయినా కానీ ఈ డ్రై నైట్రోజన్ ఏదైతే ఉందో లోపల ఉండేటువంటి టెంపరేచర్స్ని కంట్రోల్గా ఉండడం అయితే జరుగుతుంది. సో బయట ఎర్త్తో పోల్చుకుంటే, అంటే ఇక్కడ మనకి డస్ట్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ముఖ్యంగా డేటా సెంటర్స్ అంటే సెక్యూరిటీ కూడా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటి సెక్యూరిటీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, అంటే అక్కడ బేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా చాలా రకాలుగా వీళ్ళైతే పవర్తో పాటు మనీని కూడా సేవ్ చేయడం అయితే జరిగింది. అండ్ మొన్న రీసెంట్ జూలై మంత్లో వీళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి బయటకి తీయటం అయితే జరిగింది. సో సింప్లీ సూపర్ రెస్పాన్స్. అసలు ఎక్కడ ఏ విధమైనటువంటి డ్యామేజ్ లేదు, హ్యాంగ్ లేదు, ల్యాగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకి భూమి మీద నడిచేటువంటి సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా మరింత 8% ఎఫిషియన్స్గా ఇది వర్క్ చేయటం మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ ఏసీలు ఏం లేకుండా అండ్ మెయింటెనెన్స్ ఏం లేకుండా, సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన డ్యామేజెస్ ఏమీ లేకుండా, సో ఇది ఎలా రన్ అవుతుంది అని అంటే, సముద్రంలో ఉండేటువంటి వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ సహాయంతోనే ఇది కూల్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో మన హ్యూమన్ రిసోర్సెస్ అంటే బయట సముద్రం బయట మీరు చూసారన్నట్లయితే మనకు ఉండేటువంటి టెంపరేచర్స్, వాతావరణ క్లైమేట్ చేంజెస్ ఉంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం కొంచెం చల్లగా ఉంటుంది, ఎండాకాలం కొంచెం ఎక్కువ వేడి ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాటన్నిటిని తట్టుకుంటూ సో నార్మల్ టెంపరేచర్స్ ఉండటం వల్ల ఇవి మరింత ఎఫిషియన్సీగా కూడా వర్క్ చేయడం జరిగిందంట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వచ్చేటప్పటికే కేవలం దీన్ని 2 సంవత్సరాల్లోనే పుల్ అవుట్ చేశారు. కానీ ఇది హాఫ్ ఏ డెకేడ్ వర్క్ చేయగలదంట ఎటువంటి ప్రాబ్లం లేకుండా. హాఫ్ ఏ డెకేడ్ అంటే అప్రాక్సిమేట్లీ మీకు 5 సంవత్సరాల దాకా ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు పవర్ బిల్ తగ్గిపోయింది అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు అక్కడ ఉండేటువంటి రిసోర్సెస్ తగ్గిపోయినాయి అండ్ న్యాచురల్ రిసోర్సెస్తో ఇది కూల్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే లైక్ అలలు కావచ్చు, సముద్రపు గాలి కావచ్చు, సో వీటి ద్వారా ఈ సర్వర్స్కి పవర్ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అక్కడ పవర్ని యూస్ చేయడం కూడా తగ్గుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, మనం ప్రపంచం మొత్తం మీద ఎమిట్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది చూసారా, దాంట్లో 2% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ డేటా సెంటర్స్ నుంచి రావడం జరుగుతుంది. సో అది కూడా అక్కడ తగ్గిపోయింది, 0 కార్బన్ డైఆక్సైడ్. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కూలింగ్ టెక్నాలజీ కోసం మనం ఎట్లాగో ఏసీని అయితే యూస్ చేయాలి. అలా ఏసీని యూస్ చేసినప్పుడు అవి కార్బన్ డైఆక్సైడ్ అయితే ఎమిట్ చేస్తుంటాయి. సో ఇట్లా చాలా రకాల లాభాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని పర్యావరణ రక్షకులు ఉంటారు చూసారా, వాళ్ళు ఖండించడం కూడా జరుగుతుంది. సముద్రంలో ఈ డేటా సెంటర్స్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి జీవరాశులు ఉంటాయి, లైక్ చేపలు ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, వాటి మనుగడ మనం కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లెయిమ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి మైక్రోసాఫ్ట్ సమాధానం చెప్తూ, ఇన్ఫ్యాక్ట్ ఇవి హీట్ అవ్వటం వల్ల కూడా పెద్దగా మీకు సముద్రంలో కూడా పెద్ద టెంపరేచర్స్ అనేవి ఏం జనరేట్ కావు. మ్యాక్సిమం 2 మీటర్ల దూరం వరకు 1 డిగ్రీ టెంపరేచర్ మాత్రమే ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా తక్కువ, దీనివల్ల అసలు జీవరాశి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ కాదు అని చెప్పి మైక్రోసాఫ్ట్ అయితే దీన్ని కొట్టిపడేయడం జరుగుతుంది.
సో మైక్రోసాఫ్ట్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మీద ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 2030 కల్లా కూడా ఆల్మోస్ట్ ఆల్ మనము ప్రతి కంట్రీలో కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం నివసించేటువంటి ఈ భూ ప్రపంచం ఏదైతే ఉందో దీంట్లో 50% కన్నా ప్రజలు ఎవరైతే ఉన్నారో త్రూఅవుట్ ద వరల్డ్, నేను చెప్తున్నాను నాట్ ఓన్లీ ఇండియా, ఈ సముద్రపు ఒడ్డుల్లోనే నివసిస్తున్నారంట. సో ఆ సముద్రపు ఒడ్డుల దగ్గర మ్యాక్సిమం అంటే 10 అడుగులు 15 అడుగుల దూరంలోకి వెళ్ళి ఈ డేటా సెంటర్స్ని పెట్టి అక్కడ మనం ఈ డేటా సెంటర్స్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి మైక్రోసాఫ్ట్ అయితే చెప్తుంది. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. సో దీనివల్ల రెన్యూబుల్ ఎనర్జీని యూస్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం, అండ్ 8% ఎఫిషియన్సీగా వర్క్ చేయగలుగుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆ డేటా మరింత చవకగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు గూగుల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయి 15 GB ఇస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో వీళ్ళు మనకి తక్కువ ప్రైస్లో మరింత ఎక్కువ GB ఆఫ్ డేటాని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇవి పెరగటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఒకప్పుడు ప్రీవియస్లీ మీరు చూసారంటే గూగుల్ మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్లిమిటెడ్ ఫోటో స్టోరేజ్ని అయితే ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు వచ్చేటప్పటికే కేవలం 15 GB. అంతదాకెందుకు, ఒకవేళ మీరు కనుక ఆ 15 GB క్రాస్ అయ్యారనుకోండి మళ్ళీ మీరు డేటాని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి అవసరం లేకుండా మనకి ఎక్కువ డేటాని వీళ్ళు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రైస్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనకి ప్రతిదీ కూడా ఇంట్లో నుంచే చేస్తున్నాం. సో ప్రతి కంపెనీ కూడా క్లౌడ్ రిసోర్సెస్ అలాగే క్లౌడ్కి సంబంధించిన డేటా గురించి చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ మోస్ట్ ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ దొరికేటువంటి అవకాశం ఉంది. నాకైతే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫ్యాంటాస్టిక్ అనిపించింది వినంగానే. సో మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చాను. మీకేమనిపిస్తుంది ఈ రెన్యూబుల్ ఎనర్జీ అలాగే ఈ టెక్నాలజీ అలాగే సముద్ర గర్భంలో మన డేటా గురించి? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదన్నట్లయితే ఏమైనా సలహాలు ఉన్నా కానీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అఫ్ కోర్స్ వాళ్ళకి తెలియని విషయాన్ని మీరు తెలియజెప్పారని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.